హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో రెండవ విడత ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రెండో విడత కింద ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులను ఏ విద్యా సంవత్సరానికి చెందినటువంటి విద్యార్థులకు విడుదల చేశారు? ఏ తేదీన ఈ డబ్బులను ఎవరి ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది? సో, మీకు రెండవ విడత కింద ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులు పడ్డాయా లేదా అని ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? అలాగే ఈ 2023, 2024 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థులకు ఇంతవరకు కూడా ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలనేటువంటివి విడుదల చేయలేదు. పెండింగ్‌లో అలానే ఉన్నాయి. అయితే ఈ యొక్క పెండింగ్‌లో ఉన్నటువంటి నిధులను ఎప్పుడు విడుదల చేస్తారో, అసలు విడుదల చేస్తారా లేదా? ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్‌లో అడగండి. అలాగే మీరు ఏ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఫీజు రింబర్స్‌మెంట్ నిధుల కోసం ఎదురు చూస్తున్నారో ఒకసారి కామెంట్‌లో పట్టండి. సో, దాన్ని బట్టి నేను మీకు అమౌంట్ అనేది విడుదల అయితుందా లేదా అని కామెంట్‌లో కూడా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో, అలాగే ఫస్ట్ టైమ్ ఛానల్ చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని విజిట్ చేయండి గైస్. అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ కూడా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. చెక్‌ఔట్ చేసి జాయిన్ అయితే అవ్వండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఫైనల్‌గా లైక్ చేసి తెలియనటువంటి అందరికీ కూడా షేర్ చేసేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే రాష్ట్రంలో రెండవ విడత కింద ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయడమైతే జరిగింది. సో, అయితే ఈ రెండవ విడత కింద ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను వచ్చేసి 2025, 2026 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థులకు రిలీజ్ చేశారనమాట. గతంలో అనగా ఫిబ్రవరి నెల 12వ తారీఖున దాదాపుగా 1,200 కోట్ల రూపాయలను ఈ 2024, 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి పూర్తి మొత్తంలో ప్రభుత్వము బడ్జెట్‌ని కేటాయించి విద్యార్థులకు ఈ కాలేజ్ ఫీజెస్ కోసము ఈ కాలేజీ యొక్క యాజమాన్యం ఖాతాల్లోకి డబ్బులనేది విడుదల చేయడం జరిగింది. ఓకేనా? సో, అప్పుడు ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు రిలీజ్ చేశారు అంటే, దాంట్లో కూడా 600 కోట్ల రూపాయలను మాత్రమే తొలి విడత కింద రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో, ఫస్టొచ్చేసి ఈ మైనారిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి బీసీ విద్యార్థులు, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందినటువంటి విద్యార్థులు. అప్పుడు సగం అమౌంట్ మాత్రమే రిలీజ్ చేశారనమాట మొదటి విడత కింద. దాని తర్వాతొచ్చేసి ఈ రెండో విడత కింద మనకు మరలా 600 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడు రిలీజ్ చేశారంటే దాని తర్వాత ఉగాది పండుగ రోజున ఈ కాలేజీ యాజమాన్యం బ్యాంకు అకౌంట్‌లోకైతే రిలీజ్ చేశారు. ఈ యొక్క అమౌంట్‌ని. ఎందుకంటే ఇది మనకు స్కాలర్‌షిప్ అమౌంట్ కాబట్టి ఆర్‌టీఎఫ్ అమౌంట్ కాబట్టి. సో, చాలామంది అనుకోవచ్చు ఈ యొక్క మెయింటెనెన్స్ ఫీజెస్ కోసం డబ్బులనేది ఎప్పుడు విడుదల చేస్తారు? అసలు పడతాయా లేదా అని కూడా అనుకోవచ్చనమాట. దీని గురించి కూడా నేను మీకు కొంచెం లాస్ట్‌లో చెప్తాను. ఓకేనా? సో, అయితే ఈ రెండవ విడత కింద 600 కోట్ల రూపాయలను వచ్చేసి 2025, 2026 విద్యా సంవత్సరం కింద ఏ కేటగిరీ విద్యార్థులకు రిలీజ్ చేశారు అంటే, సో, మనకు ఈ బీఆర్ఓ కింద వచ్చేసి ఎస్సీ విద్యార్థులకు, అలాగే బీసీ బి, బీసీ డి కేటగిరీకి చెందినటువంటి విద్యార్థులకు డబ్బులనేది విడుదల చేయడం జరిగింది. సో, ఈ డబ్బులొచ్చేసి విద్యార్థి యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకైతే పడవనమాట. సో, మొత్తం కూడా కాలేజీ యాజమాన్యం బ్యాంక్ ఖాతాలకైతే రిలీజ్ కావడం జరుగుతుంది. ఉగాది పండుగ రోజున డబ్బులనేది అకౌంట్‌లోకి రిలీజ్ చేశారు. దాని తర్వాత కాలేజీ యాజమాన్యం సంఘం కూడా డబ్బులనేది ఖాతాలకు జమ అవ్వటం జరుగుతుందని కూడా చెప్పారనమాట. సో, మీకు అంత డౌట్‌గా ఉంటే మీరు ఈ జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో కూడా డబ్బులు పడిందా లేదా అని క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడికి ఇది క్లియర్. సో, మీకు ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు ఏ విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంత డబ్బులు మొత్తంలో ఎవరి బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేశారని క్లియర్‌గా చెప్పానని అనుకుంటున్నాను. ఇక చాలామంది కూడా 2023, 2024 విద్యా సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ బకాయిల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, ఇవి అసలు విడుదల చేస్తారా? చేయరా? అని చాలామంది కూడా అడుగుతున్నారు. ఓవరాల్‌గా మనకు 1,500 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయండి. ఈ 2023, 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి. బట్ ప్రభుత్వం అయితే వాటిని రిలీజ్ చేస్తామని చెప్తూ ఉంది కానీ, సో, ఎస్పెషల్లీ మనకు ఈ డేట్‌న ఇంత మొత్తంలో ఫస్ట్ రిలీజ్ చేస్తామనైతే చెప్పలేదన్నమాట. బట్ రిలీజ్ అయితే చేస్తామని అంటూ ఉన్నారు ప్రభుత్వ అధికారులు. చూద్దాం. దీనికి సంబంధించి ముందు ముందు రోజుల్లో గవర్నమెంట్ నుంచి మనకు ఎటువంటి సమాచారం వచ్చినా సరే ఛానల్ నుంచి మీకు అప్ టు డేట్ మొత్తం కూడా అందజేస్తూ ఉంటాను. ఓకేనా? సో, అలాగే మరొక వైపు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి
ఎస్టీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కింద రూ. 184,00,00,000 విడుదల చేసినట్లు లేటెస్ట్‌గా అప్డేట్ అయితే వచ్చింది. పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్‌ను కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్టీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల బకాయిలను రూ. 184,00,00,000 విడుదల చేసింది. సో, ఇదొచ్చేసి ఏ విద్యా సంవత్సరానికి సంబంధించి రిలీజ్ చేశారో మీరు క్లియర్‌గా చూడొచ్చు. 2023, 2024, 2024, 2025, 25, 26 విద్యా సంవత్సరాలకు సంబంధించినటువంటి ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేసింది. అయితే విద్యార్థులకు ఇబ్బందులు పడకుండా ఈ మొత్తాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఈ విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్‌మెంట్ నిధుల కోసం రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో, ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వము ఎస్టీ విద్యార్థులకు సెపరేట్‌గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, ఈ ఇన్ఫర్మేషన్‌ను మీ యొక్క తెలియనటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. రూ. 184,00,00,000 ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకించి అయితే నిన్నటి రోజున రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, అయితే ఈ డబ్బులు మొత్తం కూడా మీకు పడ్డాయా లేదా అని త్రూ స్టేటస్ ద్వారా ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం వన్ బై వన్. సో, ఇది జ్ఞానభూమి వెబ్‌సైట్ అనమాట. ఈ వెబ్‌సైట్ మోస్ట్‌లీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. లేదు అనుకుంటే మీరు గూగుల్‌లోకి వెళ్ళైనా సెర్చ్ చేసుకోవచ్చు. జ్ఞానభూమి.gov.in అని. సో, ఈ వెబ్‌సైట్‌లోకొచ్చాక ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది పైన గ్రీన్ కలర్‌లో. ఒక యారో లాగొచ్చి. సో, ఇక్కడ చూడొచ్చు. దాని మీద అట్లా క్లిక్ చేస్తే యారోలాగా కనిపిస్తుంది. సో, దాని మీద క్లిక్ చేసుకోవాలి ఫస్ట్ మీరు. సో, దాని మీద క్లిక్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ని పెట్టుకొని సైన్ ఇన్ అయ్యి మీరు అక్కడ మీకు డబ్బులనేది పడ్డాయా లేదా అని క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. అక్కడేంటంటే సో, ఏ విద్యా సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ నిధులు రిలీజ్ చేశారు, ఎంత మొత్తం రిలీజ్ చేశారు, ఏ బ్యాంక్ అకౌంట్‌కి ఎవరి బ్యాంక్ అకౌంట్‌కి రిలీజ్ చేశారు, ఇంకా మీకు ఎంత పెండింగ్‌లో ఉంది, ఈ వివరాలన్నిటి గురించి కూడా చూపిస్తుంది స్టేటస్‌లో. నేను ఆల్రెడీ ఒక 1 మంత్ బ్యాక్ చెప్పున్నాను. ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఎలా చూపిస్తుంది ఏంటి అనని. సో, ఒకసారి మీరు చెక్ చేసుకోండి జ్ఞానభూమికి సంబంధించినటువంటి వెబ్‌సైట్‌లో. ఓకేనా? అలాగే అదర్ స్టేట్‌లో ఎవరైనా చదువుకుంటూ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నట్లయితే సో, వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉందండి. సో, మనకు డేట్ అనేదైతే స్లాట్స్ రిలీజ్ అయ్యున్నాయి. ఇక్కడ చూడొచ్చు. అదర్ స్టేట్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫార్మ్. సో, దాని మీద క్లిక్ చేసుకోండి మీరు సింపుల్‌గా. ఇక్కడ అదర్ స్టేట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫ్రెష్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2025-2026 ఇయర్‌కి సంబంధించి ఎవరైతే అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళకి సంబంధించి కూడా సెపరేట్‌గా ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు అనేటువంటివి రిలీజ్ అవుతాయన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చున్నారు. ఆధార్ నంబర్ ఆఫ్ ద స్టూడెంట్, ఆధార్ నంబర్ లింక్డ్ విత్ ద మొబైల్ నంబరు, అలాగే ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్ నంబర్ ఆఫ్ ద స్టూడెంటు అంటే 10థ్ క్లాస్. దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ద స్టూడెంటు, ఇన్‌కమ్, రేషన్ కార్డ్ ఆఫ్ ద స్టూడెంటు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ద స్టూడెంటు, కాలేజ్ డీటెయిల్స్ ఆఫ్ ద స్టూడెంటు ఇవన్నీ కూడా మీరు క్లిక్ చేసుకొని ప్రాపర్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా సబ్మిట్ చేశాక ప్రొసీడింగ్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్‌లో దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ స్టెప్ ఓపెన్ అవుతుంది. ఇలాగ మీరు అంతట మీరే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అదర్ స్టేట్‌లో చదువుతున్నటువంటి విద్యార్థులు. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. నేను దీని గురించి కావాలంటే సెపరేట్ వీడియో చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మీరు కామెంట్‌లో అడిగేదాన్ని బట్టి. ఓకేనా? సో, ఇలా అయితే ఉన్నాయి ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలకు సంబంధించినటువంటి సమాచారం. లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే మీకు ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటాను గైస్. రెగ్యులర్‌గా ఛానల్‌ని ఫాలో అప్ చేస్తూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.